ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను GVS. ఈరోజు మార్కెట్స్ బ్లడ్ బాత్ అంటారు. మండే ఏదైతే ఉందో బ్లాక్ మండే అంటారు. అంటే ఈరోజు సోమవారం మార్కెట్స్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవ్వటం, 1492 పాయింట్లు పడి చివరికి ఇప్పుడు కొంచెం రికవరీ అవుతుంది. ఇప్పుడు 1172, 1492 మైనస్కి వెళ్ళి 1172 పాయింట్లతో ఇప్పుడు నడుస్తుంది మన వీడియో చేసే టైంకి. ఇక ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు పడటం జరిగింది? మరి మూడో ట్రేడింగ్ రోజు దీపావళి రోజు మార్కెట్లు పెరిగితే శనివారం ఆదివారం మనకి సెలవు ఉంటే ఈరోజు గ్యాప్ డౌన్ తోటి ఎందుకు స్టార్ట్ అయింది, మార్కెట్ ఎందుకు పడుతుంది, దీని వెనకాల కారణాలు ఏంటో చూద్దాం. ఒక 10 కారణాలు ఉన్నాయి సింపుల్గా. ఈ 10 కారణాలు ఏంటిది అనేది చూద్దాం. ఈ 10 కారణాల్లో మొదటిది, మనకి అమెరికాలో రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదైతే మెయిన్ అనమాట, రేపు జనరల్గా కామన్, అది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికాలో ఎలక్షన్స్ అయితే అది రేపు మంగళవారం రోజు అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎల్లుండి అమెరికాలోని వడ్డీ రేట్ల గురించి డెసిషన్ ఉంది. ఈ 2 ఈవెంట్స్ తోటి మార్కెట్స్ పడటం జరిగింది. ఆ ఈవెంట్స్ ఏం జరుగుతుంది ఏంటిది అనేది మనం 1 రోజు 2 రోజులు ఆగితే తెలిసిపోతుంది. అంటే వడ్డీ రేట్ల డెసిషన్ కానీ, అమెరికాలో రిజల్ట్స్ కానీ, ట్రంప్ వస్తే మార్కెట్ బాగుంటుందా, కమలా హారిస్ వస్తే బాగుంటుందా అనే దానికి, ట్రంప్ వస్తే ఫాస్ట్గా పెరిగి తర్వాత పడుతుంది అనేది ఒక వార్త, కమలా హారిస్ వస్తే ముందు పడ్డా తర్వాత ఓవరాల్గా పెరుగుతుంది అనేది ఒక వార్త. కాదు కూడదు అనేది కాదు, ఓవరాల్గా మార్కెట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకోసం అంటే ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ 4 సంవత్సరాల పాటు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం నెగిటివ్ చేయరు, మార్కెట్కి పాజిటివ్లోనే ఉంటుంది కాబట్టి మార్కెట్లు తర్వాత పెరుగుతాయి అనేది ఒకటి. ఇక తర్వాత ఈ ఫెడరల్ రిజర్వ్ పాలసీ ఉంది. నవంబర్ 6-7 తారీఖుల్లో మనం దాన్ని FOMC అంటాం, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ వాళ్ళ డెసిషన్ ఉంది. తర్వాత ఈ చైనా ఒకటి ఉందన్నమాట. చైనాలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు నవంబర్ 4 నుంచి నవంబర్ 8 వరకు. దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ గ్లోబల్లీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద అదొకటి నవంబర్ 8 వరకు మనం వెయిట్ చేయాలి. ఒకటి అమెరికా ఎలక్షన్స్, అమెరికాలో వడ్డీ రేట్లు, చైనాలో నవంబర్ 8 వరకు ఏదైతే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీటింగ్ ఉందో అది. ఇక 4th వన్ వచ్చి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అంతగా మార్కెట్కి అనుగుణంగా లేవు అనేది ఒక వార్త. అంటే రిజల్ట్స్ మంచిగా లేవు అనేది ఒకటి. దీంతో FMCG సెక్టర్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అంటే రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరగటం, దాంతో మార్కెట్లకు అనేది ఒక న్యూస్. అది ఏది 4th వన్. ఇక 5th వన్, ప్రాఫిట్ ఎప్పుడైతే బాగా పెరిగినాయో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇన్వెస్టర్లు కంటిన్యూగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అనేది ప్రాఫిట్ బుకింగ్ అనేది అది అంటున్నారు కానీ అది కాదు. ఎందుకోసం అంటే మార్కెట్ పడ్డప్పుడు ప్రాఫిట్ బుకింగ్లు ఉండవు, మార్కెట్ బాగా పెరిగినప్పుడే ప్రాఫిట్ బుకింగ్లు ఉంటాయి. మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోయింది, అక్కడి నుంచే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒక రీజన్గా చెప్తున్నారు తప్ప కాదు అది. నెక్స్ట్, ఆటో స్టాక్స్ కూడా సేల్స్ తగ్గిపోయినాయి అనేది ఒక వార్త. దాంతో ఆటో స్టాక్స్ కూడా పడటం మొదలుపెట్టినాయి. దీంతో అనేది ఒక అంటే ఆ సెక్టార్ పడుతుంది అనేది, దాంతో ఇండెక్స్ పడుతుంది అనేది, అంటే ఎక్కువ ఫాలో అవుతుంది అనేది ఒకటి. 6. ఇక 7వది, ఈ బిట్కాయిన్ ఏదైతే ఉందో బాగా వొలటాలిటీ ఉంది అనేది ఉంది. క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో అమెరికాలో ఎలక్షన్స్ ఎవరు వస్తారో అనే దాని మీద ఈ బిట్కాయిన్ యుఎస్లో అది అప్ అండ్ డౌన్ అనమాట. అంటే ఒక టైంలో 12% కూడా అవుతుంది అనేది అనమాట. దాంతో ఈ డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ అనే దాని మీద దీని మీద అనమాట వొలటాలిటీ. ఇక నెంబర్ 8 OMC స్టాక్స్ అనమాట. OMC అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఇవి కూడా ఆయిల్ డ్రాప్ అవటం, దాంతో ఈ గోల్డ్మన్ సాక్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఆయిల్ కంపెనీలకు పెద్దగా ఉండదు అనేది ఉంది. దాంతో మన ఏవైతే రేటింగ్ సెల్ ఇవ్వటం జరిగింది, ఇండియన్ ఆయిల్ అనుకోండి, అవన్నీ కూడా కొంచెం రేటింగ్ డౌన్ చేయడం జరిగింది అనేది ఒక వార్త. ఇక 9వది, FIIలు కంటిన్యూగా అక్టోబర్ మంత్ కంటిన్యూగా అమ్మటమే ఉంటుంది, ఏ ఒక్కరోజు కూడా కొన్నది లేదు. ఇది మెయిన్ రీజన్ అనమాట. అక్టోబర్లో 1st తారీఖు నుంచి అక్టోబర్ అయ్యేంత వరకు మూడో ట్రేడింగ్ రోజు కూడా వాళ్ళు అమ్మటమే జరిగింది. ఇక తర్వాత ఇక ఇండియా విక్స్ ఉంటుంది, VIX. విక్స్ అంటే వొలటాలిటీ ఇండెక్స్. ఇది F&O సూచిస్తుంది, వొలటాలిటీని చూపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఎక్కువ వొలటాలిటీ ఉంది అనేది, ఉంటుంది అనేది దాన్ని బట్టి అనమాట. రాబోయే రోజుల్లో వొలటాలిటీ అంటే ఇదే.
అమెరికాలో ఎలక్షన్స్, ఫెడరల్ మీటింగు, తర్వాత ఏదైతే చైనా వాళ్ళ మీటింగు, వీటిన్నిటితోటి మళ్ళీ దీంతో మన ఇండియాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇవన్నీ కూడా ఒక రీజన్ అనమాట. ఇక వీటితోటి ఇక మనం ఏం చేయాలి, టెక్నికల్ అనలిస్టులు కూడా పడుతుందని చెప్తున్నారు అనేది అనమాట. అయితే జనరల్గా ఇంకొకటి ఎంఎంఐ అని ఉంటుంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది కూడా ఏం సూచిస్తుంది అంటే దీంట్లో ఫియర్, గ్రీడ్ అని ఉంటుంది. ఫియర్ అంటే భయపడటం, గ్రీడ్ అంటే ఆశపడటం. దీంట్లో 4 ఉంటాయి: ఆశ, అత్యాశ, దురాశ, నిరాశ. ఇప్పుడు నిరాశలో ఉందన్నమాట మార్కెట్. ఈ నిరాశ ఏంటిది? ఫియర్, భయము, గ్రీడ్, ఆశ. అయితే ఇప్పుడు ఇది 31.95 చూపిస్తుంది మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఇది ఫియర్ నుంచి ఎక్స్ట్రీమ్ ఫియర్కి పోయింది అనుకోండి, ఇంకా పడుతుందని అర్థం. ఇప్పుడు గ్రీడ్లోకి పోతుందంటే ఇక మార్కెట్ రికవరీ అవుతుంది అనేది అర్థం. జనరల్గా ఎప్పుడైనా కానీ ఇటువంటి ఈవెంట్స్ ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు మార్కెట్లు ఫాలో అవటం సహజం. అమెరికాలో ఎలక్షన్స్ అయినా కానీ, మన ఇండియాలో ఎలక్షన్స్ జరిగినా కానీ మార్కెట్లు అనేది పడుతూ ఉంటాయి. ఈ పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ని హోంవర్క్ చేసుకొని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి మళ్ళీ మార్కెట్లు ఎప్పుడో ఒకసారి మళ్ళీ రికవరీ అవుతాయి. ఈ రికవరీ అయినప్పుడు ఈ వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్రెడీ చాలా వచ్చేసినాయి. ఈ నవంబర్ 15కి ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వస్తాయి. నవంబర్ 16 కావాలంటే డేటా ఉంది, ఇప్పటికి కూడా డేటా ఉంది. ఏది Q2 రిజల్ట్స్ ఏవైతే మంచిగా వచ్చిన కంపెనీలు ఉన్నాయో అవన్నీ డేటా మన దగ్గర ఉంది. వాటిని కనుక ఇప్పుడు రేటు తక్కువలో ఉన్నప్పుడు మార్కెట్ పడ్డప్పుడు మంచి షేర్లు పడతాయి, మామూలు షేర్లు పడతాయి. మంచి షేర్లు పడ్డప్పుడు మంచి షేర్లు కనుక కొనుక్కుంటే రేపు మార్కెట్లు పెరిగినప్పుడు ఈ మంచి షేర్లు తొందరగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మనం ఏప్రిల్, మే వరకు కనుక వెయిట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ సెట్ అవుతాయి. ఇంకా తర్వాత మార్కెట్లకి వెనకడుగు ఉండదు. ఎందుకోసం అంటే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు ఏమీ నెగిటివ్ చేయరు, మార్కెట్కి పాజిటివ్లోనే ఉంటుంది. ఎందుకోసము అంటే వాళ్ళు కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినాక వాళ్ళు అన్ని దేశాలతోటి మిత్రత్వంతో ఉంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మీకు మాకు ఎంఓయూలు కుదుర్చుకుందాం, ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, సఖ్యతగా ఉండాలంటారు. మేము మీకేం సహాయం చేయాలి, మీరు మాకేమి ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇవే ఉంటాయి అన్నమాట. అంతే తప్ప వేరే నెగిటివ్ న్యూస్ ఉండదు. అంటే మన ఇండియాకి వచ్చేటప్పటికి ఇండియాకి మళ్ళీ అమెరికాకి సంబంధించిన వీసాలకు సంబంధించిన కానీ, జాబ్కి సంబంధించిన కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇంకా వేరే ఉన్నాయి అనుకోండి, అవన్నీ ఓకే అంటారు అనమాట. మళ్ళీ మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ లిబరలైజ్ చేయటం, వీసాలు, పాస్పోర్ట్స్ ఎక్కువ చేయటం, తర్వాత జాబ్స్ కోసం ఎక్కువ చేయటం, ఇవన్నిటి వల్ల మళ్ళీ ఉంటుంది. ఇలానే మన దేశంతో కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తానికి అన్ని దేశాలతో ఉంటారు కాబట్టి పెద్దగా మనము ఫీల్ కాక్కర్లేదు. కాకపోతే ఏంటిదంటే ఈ టైంలో ఉంటుంది. ఎందుకోసం అంటే అక్టోబర్ మంత్ మొత్తం పడుతూనే వచ్చింది, ఎఫ్ఐలు అమ్ముతూ వచ్చారు. ఇప్పుడు మూరట్ ట్రేడింగ్ రోజు పెంచి మళ్ళీ ఏం చేశారు, అంతకంటే ఎక్కువ ఇప్పుడు మార్కెట్లు పడేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళనే మనకి 1492 పాయింట్ల వరకు డౌన్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమైంది, రికవరీ అవ్వడం జరిగింది 1152 పాయింట్లు. అంటే సుమారుగా 340 పాయింట్లు లో నుంచి ఆల్రెడీ ఇప్పుడు రికవరీ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఇదంతా ఏంటిదంటే మనం కనుక ఎవరైతే ఇంట్రాడే చేసే వాళ్ళైతే వాళ్ళు రిస్క్ రిటర్న్స్ ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏవైతే ఉందో మంచి కంపెనీలు చూసుకొని ఓన్ చేసుకొని వాళ్ళు కనుక వెయిట్ చేస్తే మళ్ళీ పెరగటం కనుక మార్కెట్లు మొదలు పెడితే ఈ రేట్లు రావిక, ఈ రేట్లు కనపడవు మనకి. ఎందుకోసం కనపడవు, ఎందుకంటే ఈ ధరలు ఇక పెరగటం మొదలు పెడితే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకేముండదు. ఇక స్ట్రైట్గా మార్కెట్లు పుంజుకుంటూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, వాల్యూ ఉన్న స్టాక్స్, ఆర్డర్స్ ఉన్న స్టాక్స్, నెట్ ప్రాఫిట్ ఏవైతే ఇంక్రీజ్ అయిన స్టాక్స్ని హోంవర్క్ చేసుకొని చూసుకొని మనము అవి కనుక బై చేసి అనుకుంటే ఒక ఎన్నాళ్ళు అక్కర్లేదు. ఇప్పుడు మనం నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకు ఒక 6-7 నెలలు ఉంటే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు అవి మన దగ్గర చాలా ఉంది లిస్టు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కనుక కాల్ చేయొద్దు దయచేసి. వాళ్ళ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం వాళ్ళకి ఏమన్నా గైడ్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, మార్కెట్ గురించి ఒక గైడ్లైన్స్ మాత్రమే. ఎందుకు పడింది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ మాత్రమే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది మార్కెట్ అంటేనే అలాంటిది. అందుకనే దాన్ని సెన్సెక్స్ అంటారు, చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇవి ఇప్పటికీ ఈ రోజుకి ఇప్పుడు అంటే మనం వీడియో చేసే టైంకి మార్కెట్స్ 1135, 1492 నుంచి కొంచెం రికవరీ అవ్వడం జరిగింది. వీటిల్లో ఏవైతే టాప్ గెయినర్స్ ఉంటాయో కొన్ని ఉంటాయి అన్నమాట. ఫైన్ ఆర్గానిక్స్ ఇవాళ టాప్ గెయినర్స్, రెయిన్బో చిల్డ్రన్స్ టాప్ గెయినర్స్, గార్వారే టెక్ ఫైబర్స్ టాప్ గెయినర్స్, రోలెక్స్ రింగ్స్, గిలెట్ ఇండియా ఇవి టాప్ గెయినర్స్. ఇక లూజర్స్ వచ్చి
పాలీ మెడిక్యూరు, వాల్టామ్ ట్రాన్స్ఫర్సు, పీవీఆర్ ఐనాక్స్, వోడాఫోన్ ఐడియా, ఫోర్స్ మోటార్స్ ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి అన్నమాట. ఇవే కాదు, మనం గమనించినట్లయితే ఏ సెక్టార్ కూడా ఈరోజు పాజిటివ్లో లేదు. ఐటీ సెక్టారు మైనసే, అంటే ఉన్న సెక్టార్స్ అన్నీ కూడా ఓవరాల్గా మైనస్లోనే ట్రేడ్ అవటం జరుగుతుంది. అయితే కొంచెం M&M, టెక్ మహీంద్రా, SBI, ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం BSEలో లీడింగ్లో ఉన్నాయి అన్నమాట. ఇవి సింపుల్గా ఈ రోజుకి ఇది అనమాట. ఇంకొక వీడియోతో మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.